ప్రకాశం జిల్లా పొదిల్లోని పొగాకు బోర్డును సందర్శించేందుకు మాజీ సీఎం జగన్ వెళ్లడంతో రైతులు భారీగా తరలివచ్చారని మాజీ మంత్రి అంబటి చెప్పుకొచ్చారు. జనాలు భారీగా తరలి రావడం చూసి తట్టుకోలేకే మంత్రి లోకేష్ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో దాడులు చేయించారని మండిపడ్డారు. సత్తెనపల్లి డీఎస్పీ చిత్రహింసలు తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు జగన్ గుంటూరుకు రాబోతున్నారని అంబటి చెప్పారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారని అంబటి జోస్యం చెప్పారు. ఆసుపత్రిలో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనివిలిపురి గ్రామానికి చెందినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసుల హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేయటం, ఆ తర్వాత పిడుగురాడులో ఆయనకి ప్రాథమిక వైద్యాన్ని చేసి గుంటూరు తరలించడం మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన సుమారుగా 4-5 రోజుల నుంచి ఆ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి గుంటూరు వచ్చి వారిని పరామర్శించి వెళ్ళేటటువంటి కార్యక్రమం రేపు జరుగుతుంది. దాన్ని మీ ద్వారా ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్త. అతన్ని ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు పిలిచి గత 6 మాసాల నుంచి ఆయన వేధిస్తున్నారు. ఫైనల్ గా డిఎస్పీ సత్తెనపల్లి హనుమంతరావు అని ఆయన అతన్ని పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టి, నానాభూతులు తిట్టి, భరించడానికి వీల్లేని విధంగా తిట్టి, కులం పేరెత్తి కూడా నువ్వు ఆ కులమై జగన్ అంటే ఎలా తిరుగుతున్నావు అని బూతులు తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నది నేను కల్పించినటువంటి కథ కాదు, ఎవరు కల్పించింది కూడా కాదు. ఒక్కసారి గుత్తా లక్ష్మీనారాయణ గారు మందు తాగిన తర్వాత ఆయన చేసినట్టు సెల్ఫీ వీడియోలు మీరందరూ వీక్షించే ఉంటారు, చూసే ఉంటారు. దాని ప్రకారం అర్థమైనటువంటి అంశం, ఇలాంటి దుర్ఘటన పోలీసు వ్యవస్థ